హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పీవైక్యూ స్పేస్. ఈరోజు మనం స్టేట్ సివిల్ సర్వీసెస్ సిరీస్లో పార్ట్గా జార్ఖండ్ పిఎస్సి 2021లో కండక్ట్ చేసిన పేపర్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ లేటరేట్ సాయిల్ ఇన్ ఇండియా అంటున్నారు. లేటరేట్ సాయిల్ ఫామ్ అవ్వడానికి కావాల్సిన 2 కండిషన్స్ వచ్చేసి హై రెయిన్ఫాల్ అండ్ హెవీ టెంపరేచర్. హై టెంపరేచర్ వల్ల ఆర్గానిక్ మ్యాటర్ ఫాస్ట్గా డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ హెవీ రెయిన్ఫాల్ వల్ల ఆ ఫామ్ అయిన కొంత ఆర్గానిక్ మ్యాటర్ కూడా వర్షాన్ని కొట్టుకొని పోతుంది. సో దిస్ లాటరైట్ సాయిల్ ఈస్ పూర్ ఇన్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. కానీ ఇక్కడ రిచ్ అన్నారు, సో ఇది రాంగ్. అండ్ ఇది హై టెంపరేచర్ అండ్ హెవీ రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో ఫామ్ అవుతుంది కదా. మనం చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రఫ్గా ఇక్కడ పాస్ అవుతుంది. సో ఈ ఏరియా అంతా హై టెంపరేచర్ ఏరియా కిందకే వస్తుంది. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఈ ఏరియాస్లో ఎక్కువ వర్షం పడుద్ది. సో వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ ఒడిషా అనేది కరెక్ట్, బట్ రిచ్ ఇన్ హ్యూమస్ అనేది రాంగ్. సో 2 అనేది రాంగ్, 1 ఈజ్ రైట్. సో ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ హ్యాస్ గ్రేటర్ కన్జంప్షన్ షేర్ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా అంటున్నారు. మన ఇండియాలో అగ్రికల్చరే ఆల్మోస్ట్ 90% వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో దీన్ని తగ్గించడం కోసమే గవర్నమెంట్ కృషి సించాయ్ యోజన లాంటి మైక్రో ఇరిగేషన్ స్కీమ్స్ని తీసుకొస్తుంది. సో బీ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ రికార్డెడ్ నెగటివ్ పాపులేషన్ గ్రోత్ అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సెస్ అంటున్నారు. ఈ 2011 పాపులేషన్ సెన్సెస్లో నెగటివ్ గ్రోత్ రికార్డ్ చేసిన ఒకే ఒక స్టేట్ నాగాల్యాండ్. -0.58% గ్రోత్ని రికార్డ్ చేసింది. మిగతావన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో బీ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ 2011 ఇండియన్ పాపులేషన్ సెన్సెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టౌన్స్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇక్కడ మ్యాప్ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టౌన్స్ ఉంది. ఫస్ట్ తమిళనాడు అండ్ సెకండ్ ఉత్తరప్రదేశ్. మనకిచ్చిన ఆప్షన్స్లో ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 22 గురించి అడుగుతున్నారు. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 22 ఆర్బిటరీగా అరెస్ట్ అండ్ డిటెన్షన్ చేయకుండా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మళ్ళీ సబ్ ఆర్టికల్స్ లైక్ 22(1), 2, 3 అప్ టు 7 దాకా ఉంటాయి. ఆర్టికల్ 22(1) ఏం చెప్తుంది, ఏ ఛార్జ్ కింద అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆ పర్సన్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసి ప్రతి ఒక్కరికి లాయర్ని కన్సల్ట్ చేసే రైట్ అనేది ఈ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది. లాయర్ రైట్. అండ్ 22(2) ఏం చెప్తుంది, అరెస్ట్ చేసిన పర్సన్ని 24 hours లోపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తుంది. అండ్ ఆర్టికల్ 22(3) ఈ 2 ప్రొవిజన్స్ అనేవి ఎనిమీ ఏలియన్స్కి అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన పర్సన్స్కి అప్లై అవ్వవు. ఏ ఆర్టికల్ అయినా ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. అందులో సబ్పార్ట్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఏం చెప్తున్నారు, నార్మల్ అరెస్ట్కి ఏమేమి ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు, వీటికి ఎక్సెప్షన్స్ అంటే ఎవరెవరు ఈ ప్రొవిజన్స్ కిందకి రారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 22(4) ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద మ్యాక్సిమం 3 months డిటైన్ చేస్తారు, అడ్వైజరీ బోర్డ్ ఎక్స్టెండ్ చేస్తే తప్ప అన్నట్లు. ఇంకా నెక్స్ట్ ఇలా వచ్చే కొద్దీ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 22(7). దీని కింద ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఓన్లీ పార్లమెంట్ మాత్రమే 3 months కన్నా ఎక్కువ డిటైన్ చేయడానికి లా తీసుకురావచ్చు అని చెప్తున్నారు. చూస్తే ఇది ఫస్ట్ నార్మల్ అరెస్ట్, నెక్స్ట్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్లో కూడా ఒక ఆర్డర్ మ్యాక్సిమం 3 months చేయగలం, దానికి అడ్వైజరీ బోర్డ్ పర్మిషన్ ఉండాలి. అండ్ ఇలా వస్తూ లాస్ట్లో పార్లమెంట్ దాకా వస్తుంది. మనకి ఆర్డర్ అనేది తెలిస్తే మనం ఈజీగా క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మెమరీ బేస్డ్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఆర్టికల్ 22(1) నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ షెల్ బీ ఇన్ కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆన్ గ్రౌండ్ ఫర్ సచ్ అరెస్ట్. రైట్, ఫస్ట్ అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 22(1)లో సెకండ్ ప్రొవిజన్ లీగల్ ప్రాక్టీషనర్ అంటే లాయర్ని డిఫెండ్ చేయడానికి ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 22(4) మ్యాక్సిమం 3 months కన్నా ఎక్కువ డిటైన్ చేయకూడదు. ఇక్కడ మనం చూసాం. ఇక్కడ ఏమంటున్నారు, పార్లమెంట్ తీసుకొచ్చే లా ఉంది కదా, మ్యాక్సిమం 3 months కన్నా ఎక్కువ డిటైన్ చేయొచ్చు అనేది ఆర్టికల్ 22 అంటున్నారు. మనం చూస్తే ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నార్మల్ అరెస్ట్, నెక్స్ట్ ఎక్సెప్షన్స్ అండ్ లాస్ట్లో పార్లమెంట్ తీసుకొచ్చే లా. ఆర్టికల్ 22 అనేది ఫస్ట్లోనే వస్తుంది. సింపుల్ లాజిక్గా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని డి ఈజ్ రాంగ్ అని, ఇక్కడ నాట్ రైట్ అన్నారు. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్. ఆర్టికల్ 333 ఏం చెప్తుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఆంగ్లో ఇండియన్స్కి రిప్రజెంటేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 332 వెరీ ఇంపార్టెంట్ వన్,
ఎస్సీ ఎస్టీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొన్ని సీట్స్ రిజర్వ్ చేయాలి అని చెప్తుంది ఆర్టికల్ 332. ఇది అవుట్ సైడ్ ఆఫ్ డైరెక్టివ్స్లో కూడా ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చదువుకుంటాం కదా, అందులో కూడా ఆర్టికల్ 332 అని వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఆర్టికల్ 334 ఏం చెప్తుంది, ఎలక్టెడ్ సీట్స్ యొక్క రిజర్వేషన్ అనేది 1960 కల్లా ఎండ్ అయిపోవాలి అని చెప్తుంది. అంటే 1960 కల్లా ఈ రిజర్వేషన్ అనే థింగ్ని మనం ఎండ్ చేసేయాలి అని చెప్తుంది. కానీ దీన్ని అమెండ్ చేస్తూ ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా 104th అమెండ్మెంట్ తీసుకొచ్చి 2030 వరకు ఈ రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేశారు, రైట్. అండ్ ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ని ఈ అమెండ్మెంట్ ద్వారా ఎండ్ చేశారు. అంటే ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ అనేది ఉండదు, ఎస్సీ ఎస్టీస్కి ఇంకా 2030 దాకా ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఆర్టికల్ 335 ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీస్కి గవర్నమెంట్ సర్వీసెస్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ ఇన్ స్టేట్ అసెంబ్లీస్. సో ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ సెడ్ జుడిషియల్ యాక్టివిజం షుడ్ నాట్ బికమ్ జుడిషియల్ అడ్వెంచరిజం. ఇది ఫ్యాక్ట్, బట్ మనం ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మన కాన్స్టిట్యూషన్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. అంటే జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కింద ప్రతి ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్ని గమనిస్తూ ఏమైనా అన్కాన్స్టిట్యూషనల్గా జరిగితే చెక్ చేస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైంలో జుడిషియరీ చాలా యాక్టివ్గా ఉంటూ ఎగ్జిక్యూటివ్ని కానీ లెజిస్లేచర్ కానీ ఏమైనా అన్కాన్స్టిట్యూషనల్ లాస్, యాక్షన్స్ తీసుకొస్తే స్ట్రైక్ డౌన్ చేసేస్తూ ఉంది. కానీ ఈ యాక్టివిజం అనే దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇట్ షుడ్ నాట్ బికమ్ అడ్వెంచరిజం అన్నట్లు జస్టిస్ ఏఎస్ ఆనంద్ మెన్షన్ చేస్తున్నారు. ఫైనల్గా బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు, అది మన మెయిన్ గోల్. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. మనందరికీ తెలుసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్కి రిక్రూట్మెంట్ చేస్తుంది. అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లెవెల్లో సివిల్ సర్వీసెస్కి రిక్రూట్మెంట్ చేస్తుంది. కానీ స్టేట్ లెవెల్లో రిక్రూట్మెంట్కి కూడా స్టేట్ గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ స్టేట్ రిక్రూట్మెంట్కి యూపీఎస్సీ హెల్ప్ చేయొచ్చు. ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నర్ విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రూ ఫర్ ప్లానింగ్ ఇన్ ఇండియా. బ్యాక్గ్రౌండ్ చూస్తే 1935 యాక్ట్ ప్రకారం మనకి ఎలక్షన్స్ జరిగాయి. అండ్ కొన్ని ప్రావిన్సెస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. అండ్ 1937 ఆ టైంలో గవర్నెన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, సోషల్ డెవలప్మెంట్ అనేది జరగాలి, అండ్ వీటన్నింటికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి అన్నట్లు వార్దాలో ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు 1937లో ప్లానింగ్ కోసం. అండ్ 1938 హరిపురా సెషన్లో సుభాష్ చంద్రబోస్ నేషనల్ ప్లానింగ్ కోసం ఒక కమిటీని ఫామ్ చేస్తారు 1938 హరిపురా సెషన్. అండ్ ఆల్రెడీ ఆయన 1938లో ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, సో జవహర్లాల్ నెహ్రూ గారిని దానికి ప్రెసిడెంట్గా అపాయింట్ చేస్తారు. అది 4th ఆప్షన్లో మెన్షన్ చేశారు. సో 1, 2 and 3 ఆల్ ఆర్ రైట్. అండ్ థర్డ్ ఆప్షన్ చూస్తే మోదీ గవర్నమెంట్ రీనేమ్డ్ ప్లానింగ్ కమిషన్ యాజ్ నీతి ఆయోగ్ 2014లో జరిగింది, ఇది మనందరికీ తెలుసు. సో ఆల్ ఆర్ రైట్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటున్నారు. గుడ్ గవర్నెన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, పార్టిసిపేషన్ అనేది ఉండాలి, రూల్ ఆఫ్ లా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్, ఇవన్నీ పాజిటివ్ థింగ్స్. ఇవన్నీ ఉంటే గవర్నెన్స్ అనేది చాలా బాగా జరుగుతుంది. బట్ ఇక్కడ చూస్తే రిలీజియాసిటీ అండ్ ఎమోషనాలిటీ ఇవన్నీ నెగిటివ్ థింగ్స్, ఇవి గవర్నెన్స్కి ఉండకూడదు. సో ఇక్కడ నాట్ ట్రూ అంటున్నారు కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, అ పర్సన్ షెల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ చూజన్ యాజ్ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీ మెంబర్గా కంటెస్ట్ చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 21 years. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, who has been authorized to constitute finance commission to review financial position of panchayat. ఆర్టికల్ 243I ప్రకారం పంచాయత్స్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ని రివ్యూ చేయడానికి గవర్నర్ ఫినాన్షియల్ కమిషన్ని ఫామ్ చేస్తారు. సో గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియన్ ఫిజికల్ ఫెడరల్ సిస్టమ్ రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మీన్స్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్ అట్ ప్రెజెంట్ అంటున్నారు. అసలు ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ రెండు సెంటర్ అండ్ స్టేట్స్ కలిసి షేర్ చేసుకుంటాయి అని చెప్తుంది ఫిజికల్ ఫెడరలిజం. ఇక్కడ ఎంత ట్యాక్స్ అనేది సెంటర్ స్టేట్తో షేర్ చేసుకోవాలి అనేది ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది, దాన్ని ట్యాక్స్ షేరింగ్ అంటాం. అండ్ ఏమైనా ప్రాజెక్ట్స్ కోసం సెంటర్ స్టేట్కి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తే అది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కిందకు వస్తుంది. అండ్ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయనుకోండి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, స్టేట్ అండ్ సెంటర్ రెండు 50-50లో షేర్ చేసుకుంటాయి. ఇక్కడ మనం గాడ్గిల్ ఫార్ములా గురించి తెలుసుకోవాలి. ఏమైందంటే బేసిక్గా ఫస్ట్లో సెంటర్ స్టేట్స్కి గ్రాంట్స్ ఇచ్చేటప్పుడు స్టేట్స్లో 2 types ఉంటాయి కదా, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని.
ఈ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కన్నా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ చాలా బెనిఫిట్ అయ్యాయి గ్రాంట్స్ ఇచ్చేటప్పుడు. సో ఈ బెనిఫిట్ వీటికి కూడా రావాలి అన్నట్లు గాడ్గిల్ అనే ఆయన ఒక ఫార్ములాని ఇచ్చారు. ఎప్పుడు 1960s ఆ టైంలో. ఆ ఫార్ములా ప్రకారం పాపులేషన్కి 60% అని, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి 25% అని ఇలా ఒక ఫార్ములా బేస్ చేశారు. ఇది థర్డ్ 5-year ప్లాన్ నుంచి ఇంప్లిమెంట్ అయింది. అండ్ 5-year ప్లాన్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాని బేస్ అయ్యి గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ప్లానింగ్ కమిషన్ని తీసేశాక ఈ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఇచ్చే గ్రాంట్స్ కూడా డిస్కంటిన్యూ అయిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ప్రెజెంట్ రిసోర్స్ అలొకేషన్ వేటి ప్రకారం జరగట్లేదు అంటున్నారు. గాడ్గిల్ ఫార్ములా ఇప్పుడు ఎట్లాగో లేదు, సో దీని ప్రకారం జరగట్లేదు. సో డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ అసైన్మెంట్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్యాక్స్ ఎక్స్క్లూజివ్లీ ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ బై స్టేట్స్. ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ రెండింటిని సెంట్రల్ గవర్నమెంటే లెవీ చేస్తుంది. అండ్ జిఎస్టీ చూస్తే బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ లైక్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీలా ఉంటాయి కదా, రెండింటికి ఉంటాయి. కానీ ఈ ల్యాండ్ రెవెన్యూ అనేది మాత్రం కేవలం స్టేట్ గవర్నమెంటే ఇంపోజ్ చేస్తుంది అండ్ కలెక్ట్ చేస్తుంది. సో సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియాస్ యూనియన్ బడ్జెట్ ఫిజికల్ డెఫిసిట్ మీన్స్. సి బేసిక్గా గవర్నమెంట్ అకౌంట్స్ అనేవి క్యాపిటల్ అకౌంట్ అండ్ రెవెన్యూ అకౌంట్ అని 2 టైప్స్ ఉంటాయి. అండ్ వీటిలో మళ్ళీ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఇన్కమ్, అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఇన్కమ్ అని 4 టైప్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్సెప్ట్ బారోయింగ్స్. అంటే మనకు వచ్చే ఇన్కంలో అప్పు తీసుకోవడం వల్ల వచ్చే మనీని మైనస్ చేసి నెట్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం మనీ అప్పు ద్వారా కూడా తీసుకురావచ్చు, అది మనకి ఇన్కమ్ అవుతుంది. కానీ అప్పు ద్వారా తీసుకొచ్చింది మైనస్ చేసేస్తాం. అంటే మనకు వచ్చిన ఇన్కంలో బారోయింగ్స్ తీసుకోము, మిగతా ఇన్కంలో నుంచి మనకు టోటల్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది మైనస్ చేస్తాం. ఈ వచ్చే వాల్యూని ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఐడియల్గా ఫిజికల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ జీడిపి ఉండాలి. అండ్ మనం ఎప్పుడు ఆ టార్గెట్ని అచీవ్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాస్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ మోడల్ డెవలప్డ్ బై. సెకండ్ 5-year ప్లాన్ ఇండస్ట్రియలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అండ్ ఈ మోడల్ని పీసీ మహల్నోబిస్ రికమెండ్ చేశారు. సో సెకండ్ 5-year ప్లాన్ని పీసీ మహల్నోబిస్ ప్లాన్ అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ విచ్ ద మెన్షన్డ్ మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఎకనామిక్ డెవలప్మెంట్ మెజర్ చేయడానికి ఈ 3 మెజర్స్ని యూజ్ చేస్తాము. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడం అనేది దాదాబాయి నౌరోజీ 1860స్లోనే ప్రపోజ్ చేశారు. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఏ అండ్ సి ఎలిమినేట్ అయిపోతాయి, పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్, ఈ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనేదాన్ని 1970స్లో ఓవర్సీస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే ఇన్స్టిట్యూట్ ప్రపోజ్ చేసింది. ఈ పీక్యూఎల్ఐ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బట్టి కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ డెవలప్ అయిందా కాదా అనేది చెప్పాలి అంటుంది. ఈ పీక్యూఎల్ఐ అనేదాన్ని మనం మహారాష్ట్ర పేపర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది 3 ఇండికేటర్స్ బేస్ అయి ఉంటుంది: లిటరసీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో సెకండ్ వచ్చేసి పీక్యూఎల్ఐ. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని 1990స్లో తీసుకొచ్చారు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఓన్లీ పర్ క్యాపిటల్ ఇన్కమే కాదు, ఓన్లీ క్వాలిటీ కాదు, 2 మిక్స్ అనేది ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడే హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ దేర్ బై కంట్రీ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తుంది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వేటి మీద బేస్ అయింది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటల్ జీడిపి. సో పర్ క్యాపిటల్ని తీసుకుంది, క్వాలిటీని తీసుకుంది. సో ఫస్ట్ వచ్చి పర్ క్యాపిటల్, నెక్స్ట్ పీక్యూఎల్ఐ, నెక్స్ట్ హెచ్డిఐ. సో డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈస్ బేస్డ్ ఆన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే టోటల్ ఇన్ఫ్లేషన్ ఒక కంట్రీలో ఎంత ఉంది అని. ఈ హెడ్లైన్స్లో వచ్చే ఇన్ఫ్లేషనే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఒకప్పుడు మనం WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని బట్టి ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు WPI కాదు, CPIని బేస్ చేసుకొని మనం ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇస్ బేస్డ్ ఆన్ CPI. B is the answer. Question, Niti Aayog has developed a composite index for each state or union territory which aggregates progress towards each sustainable development goals and classifies states in achievers, frontrunners, performers and aspirants. On the basis of this composite index, which of the state is not a frontrunner అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SDG గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 టార్గెట్ కల్లా రీచ్ అవ్వాలి అని చెప్పింది. సో మన నీతి ఆయోగ్ ఏం చేసిందంటే సేమ్ ఈ SDG గోల్స్లో మన స్టేట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి SDG ఇండియా ఇండెక్స్ అనేది తీసుకొచ్చింది.
అండ్ రీసెంట్గా ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ 2020-21 రిలీజ్ చేశారు. ఇది థర్డ్ ఎడిషన్. లైక్ ఫస్ట్ టైం 2018లో రిలీజ్ చేశారు అండ్ 2020-21 థర్డ్ టైం అనమాట. అండ్ ఈ ఇండెక్స్లో 100 స్కోర్ ఉంటుంది మ్యాక్స్, లైక్ అంటే 100 మార్క్స్ అన్నట్లు. అందులో 0 to 49 స్కోర్ వచ్చిన వాటిని ఆస్పిరెంట్ స్టేట్ అని, 50 to 64 వచ్చిన వాటిని పర్ఫార్మర్ స్టేట్ అని, 65 నుంచి ఎక్కువ వస్తే ఫ్రంట్ రన్నర్ స్టేట్ అండ్ 100 మార్క్స్ వస్తే అచీవర్ స్టేట్ అంటారు. సో ఫార్ మన కంట్రీలో అచీవర్ స్టేట్ అయితే ఏదీ లేదు, ఫ్రంట్ రన్నరే టాప్ అనమాట. ఇక్కడ చూస్తే 2018లో ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ ఓన్లీ 3 స్టేట్స్ ఉన్నాయి. బట్ 2019 సెకండ్ ఎడిషన్కి వచ్చేసరికి ఇంకా ఒక 3 స్టేట్స్ అరౌండ్ 3 స్టేట్స్ యాడ్ అయినాయి ఫ్రంట్ రన్నర్కి. అండ్ రీసెంట్గా థర్డ్ ఎడిషన్ 2020కి ఇంకా చాలా స్టేట్స్ యాడ్ అయినాయి. రీసెంట్గా 12 స్టేట్స్ యాడ్ అయినాయి అంట ఫ్రంట్ రన్నర్స్కి. ఇవన్నీ కూడా ఫ్రంట్ రన్నర్స్లోకి జాయిన్ అయినాయి, అంటే ఆ గోల్స్ ఎస్డీజీ గోల్స్లో కరెక్ట్గా పర్ఫామ్ చేసి. టాప్ వచ్చేసి కేరళ. అండ్ ఇక్కడ చూస్తే నాట్ ఏ ఫ్రంట్ రన్నర్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ లైక్ ఇది 2019 సెకండ్ ఎడిషన్లో ఏవే ఫ్రంట్ రన్నర్ అన్నట్లు ఇచ్చున్నారు. సో గుజరాత్ అనేది అఫీషియల్ కీలో ఆన్సర్ ఇచ్చారు. బట్ రీసెంట్ ఎడిషన్ ప్రకారం గుజరాత్ కూడా ఫ్రంట్ రన్నర్లో చేరింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుజరాత్ కూడా ఫ్రంట్ రన్నర్లోనే ఉంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నన్ ఈజ్ ద ఆన్సర్. 2019 ప్రకారం గుజరాత్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఈ ఎస్డీజీ ఇండెక్స్కి సంబంధించి డేటా ఇచ్చున్నాను, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. Under Government of India's National Air Quality Monitoring Program, which of the following combination has been identified for regular monitoring at all locations? See, ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ని CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. దీని కింద 4 ఎయిర్ పొల్యూటెంట్స్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఆ 4 ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, పర్టిక్యులర్ మ్యాటర్ 10 and 2.5. అండ్ వీటితో పాటు మెటీరియలాజికల్ పారామీటర్స్ లైక్ విండ్ స్పీడ్, డైరెక్షన్, టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ, ఈ పారామీటర్స్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, PM10, PM2.5. సో ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్? బేసిక్గా వరల్డ్ వార్ ఎండ్ అయ్యాక ఇంటర్నేషనల్గా ఎకనామిక్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయడానికి యుఎస్ఏలో బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేశారు లైక్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం. అవేంటి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, IMF అండ్ వరల్డ్ బ్యాంక్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ రాంగ్. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్. ఇఫ్ ద రూపీస్ పర్ US dollar ఎక్స్చేంజ్ రేట్ చేంజెస్ ఫ్రమ్ 60 to 65 in a time by market forces, it implies. ఇక్కడ ఏమంటున్నారు, $1 ఈక్వల్ టు ఒకప్పుడు 60 రూపీస్ అంట, ఇప్పుడు $1 ఈక్వల్ టు 65 రూపీస్ అయింది. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఏంటి, ఇంతకుముందు మనం ఒక వస్తువు అంటే $1ని కొనడానికి 60 రూపీస్ ఇస్తే ఇప్పుడు అదే $1ని కొనడానికి 65 రూపీస్ ఇస్తున్నాం. అంటే ఏంది, మన రూపీ యొక్క వాల్యూ అనేది పడిపోయింది, అంతే కదా. ఇంతకుముందు 60 రూపాయలు పెడితే ఇప్పుడు 65 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ డాలర్ మాత్రం అలాగే ఉంది, అంటే మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది అని అర్థం. సో డిప్రిషియేషన్ ఈజ్ ద ఆన్సర్. డీవాల్యుయేషన్ అంటే కూడా సేమ్ మీనింగ్, లైక్ వాల్యూ అనేది తగ్గిపోయింది. కానీ ఇది ఒక కంట్రీ యొక్క గవర్నమెంట్ వాంటెడ్లీ చేస్తే దాన్ని డీవాల్యుయేషన్ అంటాం. చైనా చేస్తుంటుంది ఇలాగా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి. ఇక్కడ మార్కెట్ ఫోర్సెస్ అన్నారు కాబట్టి డిప్రిషియేషన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాస్ గివెన్ బై సుటన్ అండ్ బవోరీ. నెక్స్ట్. హిగ్స్ బోసాన్. మనకు తెలిసిన ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. వీటన్నింటికన్నా ఇంకా చిన్నవి లైక్ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అవే ఈ పార్టికల్స్ అన్నిటికీ మాస్ ప్రొవైడ్ చేస్తాయి అని కొందరు సైంటిస్ట్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు. సో దాని ప్రకారం ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, వాటినే గాడ్ పార్టికల్స్ ఆర్ హిగ్స్ బోసాన్ పార్టికల్స్ అంటారు. దీనికి నేమ్ ఎలా వచ్చిందంటే హిగ్స్ పీటర్ అనే సైంటిస్ట్ అండ్ బోసాన్ లైక్ సత్యేంద్రనాథ్ బోస్ ఉన్నారు కదా మన ఇండియన్ సైంటిస్ట్, వీళ్ళిద్దరు నేమ్ కలిపి హిగ్స్ బోసాన్ అని నేమ్ చేశారు. గాడ్ పార్టికల్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్. లైట్ ఎమిటింగ్ డయోడ్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్. లైట్ ఎమిటింగ్ డయోడ్ LED, LCD ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం, మన ఇంట్లో లైట్స్ లైక్ టీవీస్లో కానీ మన ఇంట్లో వాడే ట్యూబ్ లైట్స్ కానీ LED బేస్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రోల్యూమినిసెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ టు లైట్ ఎనర్జీ. అండ్ థర్మోనిక్ ఎమిషన్. ఈ థర్మియోనిక్ ఎమిషన్ అంటే టెంపరేచర్ చేంజ్ని బట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. టెంపరేచర్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది థర్మియోనిక్ ఎమిషన్. అండ్ ఫోటో ఎలక్ట్రిక్ కోడ్ అనేది ఫోటాన్స్, లైట్ ఉంటుంది కదా, లైట్ని ఎలక్ట్రిసిటీలా చేంజ్ చేస్తుంది. లైట్ని ఎలక్ట్రిసిటీలా చేంజ్ చేసేది ఫోటో ఎలక్ట్రిక్. ఎలక్ట్రిసిటీని లైట్గా చేంజ్ చేసేది ఎలక్ట్రోల్యూమినిసెన్స్. మనం LED చూస్తే ఏంటి,
లైట్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది, అంటే ఎలక్ట్రిసిటీని లైట్గా కన్వర్ట్ చేస్తుంది. సో లైట్ ఎమిటింగ్ డయోడ్ వర్క్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోల్యూమినెసెన్స్. అండ్ లేజర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. లైట్ని యాంప్లిఫై చేసి ఎనర్జీ అంతా ఒకే ఒక స్పెసిఫిక్ ప్లేస్లో పడేటట్లు చేసేది ఈ లేజర్. వన్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి. అండ్ ఇందులో వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీని బట్టి మళ్ళీ డిఫరెంట్ టైప్స్, లైక్ రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ సూపర్ సోనిక్ వేవ్స్ అనేవి సౌండ్ వేవ్స్. ఏదైనా ఒక థింగ్ సౌండ్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ అయితే దాన్ని సూపర్ సోనిక్ అంటారు. సోనిక్ అంటే సౌండ్, సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా ఫాస్ట్గా. అసలు దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేషనే లేదు. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఈ మూడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సబ్ టైప్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ డిపెండ్స్ ఆన్. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి చేంజ్ అయినప్పుడు మాత్రమే లైట్ స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ వీటి వల్ల లైట్ యొక్క స్పీడ్ చేంజ్ అవ్వదు. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి మారినప్పుడు లైట్ స్పీడ్ ఎలా చేంజ్ అవుతుంది ఎగ్జాంపుల్తో చూద్దాం. మనం ఇక్కడ 3 మీడియంస్ తీసుకుందాం. వాక్యూమ్, ఎయిర్, వాటర్. వాక్యూమ్ అంటే ఏంటి? అసలు ఏమీ ఉండదు. వాక్యూమ్ అంటే ప్లెయిన్, చిన్న పార్టికల్స్ కూడా ఉండవు. సో లైట్కి ఏమవుతుంది, ఏం పార్టికల్స్ అడ్డు రావు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అండ్ ఎయిర్కి వచ్చేసరికి ఎయిర్లో చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, బట్ దూరంగా ఉంటాయి. ఈ లైట్ వేవ్స్ అనేవి వచ్చినప్పుడు ఈ చిన్న పార్టికల్స్ అనేవి స్కాటర్ చేస్తాయి లైట్ని. సో అప్పుడు ఫాస్ట్ అనేది కొంచెం తగ్గుద్ది. అండ్ వాటర్కి వచ్చేసరికి పార్టికల్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి ఎయిర్తో కంపేర్ చేస్తే. సో ఏమైంది, స్కాటరింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో స్పీడ్ అనేది ఇంకా తగ్గుద్ది. సో ఇలా మీడియం నుంచి చేంజ్ అయినప్పుడు మాత్రమే లైట్ యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుద్ది. టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ వల్ల చేంజ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్, టెంపరేచర్ అండ్ డెన్సిటీ. డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ అన్ ఇన్సెక్ట్ అంటున్నారు. అసలు ఇన్సెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మెయిన్ క్రైటీరియా ఏంటి? ఇన్సెక్ట్కి బ్యాక్ బోన్ ఉండదు, వింగ్స్ అనేవి ఉంటాయి. వింగ్స్ ఉంటాయి కాబట్టి ఇన్సెక్ట్ అనేది ఎగరగలుగుతుంది. అండ్ ఇన్సెక్ట్కి మెయిన్గా 6 లెగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మస్కిటో, స్పైడర్, హౌస్ ఫ్లై అండ్ బెడ్ బగ్. మస్కిటో, హౌస్ ఫ్లై అండ్ బెడ్ బగ్ వీటన్నిటికీ చూస్తే 6 లెగ్స్ ఉన్నాయి. కానీ స్పైడర్ని అబ్జర్వ్ చేస్తే స్పైడర్కి వింగ్స్ అనేవి ఉండవు. సో అందుకే స్పైడర్ ఎగరలేదు. అండ్ ఆల్సో స్పైడర్కి 8 లెగ్స్ ఉంటాయి. సో స్పైడర్ అనేది ఇన్సెక్ట్ కిందకి రాదు. సో స్పైడర్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అంటున్నారు. బేసిక్గా నార్మల్ కంప్యూటర్ అనేది బిట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది అండ్ ప్రాసెస్ చేస్తుంది. బిట్స్ అంటే 0 and 1. ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఎయిదర్ ఆన్ స్టేట్లో ఉంటుంది ఆర్ ఆఫ్ స్టేట్లో ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి 3 స్టేట్స్లో ఆపరేట్ అవుతాయి. చూస్తే 0లో ఉంటాయి, 1లో ఉంటాయి అండ్ ఒకేసారి 0, 1 రెండిట్లో ఉండగలవు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంది అండ్ రెగ్యులేటర్ లేదు. రెగ్యులేటర్ లేకపోతే ఏంది, ఎయిదర్ ఆన్ చేయగలం ఆర్ ఆఫ్ చేయగలం. బట్ రెగ్యులేటర్ ఉంటే మనం మధ్యలో మేనేజ్ చేయగలం కదా, లైక్ కొంచెంసేపు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ స్పీడ్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటాం. సో క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది, 0, 1 రెండు సూపర్ ఇంపోజ్ అయి ఉంటాయి. అంటే 2 స్టేట్స్లో ఒకేసారి ఉండగలదు. సో అందుకే క్వాంటమ్ కంప్యూటర్స్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తాయి అంటే సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తాయి. సైన్స్ అండ్ టెక్లో వస్తుంది. ఇక్కడ చూస్తే బేసిక్ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యూబిట్. దీన్ని క్యూబిట్ అంటారు. వీటిని బిట్స్ అంటారు. 0 or 1ని బిట్ అంటాం. అండ్ బైట్ అంటే 8 బిట్స్. గిగాబైట్ అంటే 10⁹ బిట్స్. ఇవన్నీ క్లాసికల్ కంప్యూటర్ అండ్ క్యూబిట్ అనేది క్వాంటమ్ కంప్యూటర్కి రిలేటెడ్. నెక్స్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ డస్ నాట్ ఇంక్లూడ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ని మన ఫోన్ ఆర్ కంప్యూటర్లో కాకుండా క్లౌడ్లో స్టోర్ చేసుకుంటాం, లైక్ గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఇలా. సో దట్ మన స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోదు. అండ్ క్లౌడ్ నుంచి డేటా యాక్సెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది కావాలి. అంటే మన ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ వీటన్నిటిలో స్టోర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ క్లౌడ్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే అండ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో 3 సర్వీసెస్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ 3 క్లౌడ్ కంప్యూటింగ్ కిందకు వస్తాయి. ఇద్దెలికి పోయినా మనం ఆన్సర్ రాయొచ్చు. 4th ఆప్షన్ చూస్తే అలాట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటున్నాడు. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్కి క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధమే లేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది లైట్కి రిలేటెడ్. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ యూస్డ్ ఇన్ సెండింగ్ ఫ్యాక్స్ అండ్ ఈమెయిల్. ఫ్యాక్స్ అనేది ఇంతకుముందు రోజుల్లో వాడేవాళ్ళం. ఫ్యాక్స్ని సెండ్ చేయాలంటే ఫోన్ లైన్ అనేది కావాలి. అంటే ఏంది, ఎనలాగ్ సిగ్నల్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎనలాగ్ అంటే ఇలా. ఈమెయిల్ అనేది రీసెంట్గా వాడుతున్నాం, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈమెయిల్ అనేది డిజిటల్ సిగ్నల్, డిజిటల్ ఎనలాగ్లా ఉంటుంది, ఇలా ఉంటుంది.
సో రెండు ఉంటాయి, అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్ బోత్. బి కాదు, సి ఇస్ ద ఆన్సర్. అండ్ నైట్రోజన్ ఈజ్ టేకెన్ బై ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మన అట్మాస్ఫియర్లో ఆల్మోస్ట్ 70% నైట్రోజనే ఉంటుంది. బట్ నైట్రోజన్ని మనం అదే ఫామ్లో యూస్ చేసుకోలేం, ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్ మనం కూడా. సో ఏం చేస్తాం, దాన్ని యూస్ చేసుకోవడానికి నైట్రేట్స్గా అమోనియా లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటాం. ప్లాంట్స్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ని ఇక్కడ రూట్స్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, నైట్రోసోమోనాస్ ఇలా. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ నైట్రోజన్ని నైట్రేట్స్ లాగా అమోనియం లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో దట్ అప్పుడు ఆ ప్లాంట్స్ దాన్ని యూస్ చేసుకోగలవు. నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ మన బాడీలో ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, డిఎన్ఏ వీటన్నింటికి నైట్రోజనే బ్యాక్ బోన్ లాంటిది. అండ్ ప్లాంట్స్ కూడా నైట్రోజన్ లేకపోతే చాలా వీక్ అయిపోతాయి. అంతే కదా మనం అమోనియా, యూరియా ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే నైట్రోజన్ ఈస్ టేకెన్ బై ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. నెక్స్ట్, ద డెడ్లీ డిసీజ్ ఆఫ్ గ్రౌండ్ నట్. టిక్కా అనే డిసీజ్ గ్రౌండ్ నట్కి వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది, ఆ డిసీజ్ వస్తే ఆకు మొత్తం ఇలా బ్లాక్ డాట్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్, మెయిజ్, పొటాటో, షుగర్ కేన్, మూంగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రాప్ రొటేషన్ ఫర్ అన్నారు. క్రాప్ రొటేషన్ అంటే ఏంటి, సేమ్ ల్యాండ్ మీద డిఫరెంట్ క్రాప్స్ని ఒక సీక్వెన్స్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్తాం. సో దట్ సాయిల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు, అంటే సాయిల్ ఎరోజన్ వీటన్నిటి నుంచి కాపాడడానికి. మనకి షుగర్ కేన్ తెలుసు, షుగర్ కేన్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, 1 year, ఆల్మోస్ట్ 1 year ఉంటుంది అప్రాక్సిమేట్గా. అండ్ ఇక్కడ మెయిజ్, పొటాటో తెలుసు, పొటాటో ఇస్ ఎ వెజిటబుల్. అండ్ మెయిజ్కి కూడా లైఫ్ సైకిల్ చాలా తక్కువ, షార్ట్ డ్యూరేషన్ క్రాప్ మెయిజ్ కూడా. అండ్ మూంగ్ అనేది పల్సెస్ కూడా చాలా తక్కువ టైంలోనే పండుతాయి కదా. ఇక్కడ చూస్తే మెయిజ్, పొటాటో అండ్ మూంగ్ వీటన్నిటికీ అప్రాక్సిమేట్ ఒక 3 monthsలో ఇవి పండిపోతాయి. అంటే వీటి హార్వెస్టింగ్ టైం అప్రాక్సిమేట్ 3 months. షుగర్ కేన్కి 1 year. యాడ్ చేస్తే ఏమవుతుంది, లైక్ 3 months అంటే అప్రాక్స్ 1 year వేసుకున్నా, 1 year + 1 year 2 years. నెక్స్ట్, ద బొటానికల్ నేమ్ ఆఫ్ మ్యాక్రోనీ వీట్. మ్యాక్రోనీ వీట్ అంటే ఇది వీట్లో అంటే గోధుమలో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టైప్ ఆఫ్ వీట్, ఇలా ఉంటుంది. పాస్తాకి ఇలా ఈ టైప్ ఆఫ్ వీట్నే వాడతాం. దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి ట్రిటికమ్ డ్యూరమ్. నెక్స్ట్, ఫస్ట్ హెర్బిసైడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్. హెర్బిసైడ్ అంటే ఏంది, కలుపు మొక్కల్ని రాకుండా చంపేసేది హెర్బిసైడ్. ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన హెర్బిసైడ్ని 2,4-D అంటారు, దాని నేమ్ 2,4-D. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాంగో వెరైటీ ఈజ్ మోస్ట్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. రీసెంట్గా బహ్రెయిన్లో మ్యాంగో ఫెస్టివల్ ఒకటి జరిగింది. దానికోసం మన ఇండియా నుంచి చాలా మ్యాంగో వెరైటీస్ని ఎగ్జిబిట్ చేయడానికి పంపించాం. మోస్ట్లీ ఆల్ఫోన్సో, తోతాపురి, బంగినపల్లి ఈ వెరైటీస్ అన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇచ్చిన ఆప్షన్స్లో ఆల్ఫోన్సో ఇస్ ద ఆన్సర్. ట్రైబల్ పీపుల్లో ఒక ప్రాక్టీస్ ఉంటుంది, లైక్ వాళ్ళ పిల్లలందరినీ ఒక ఏజ్ వచ్చాక ఒక డార్మిటరీలో లీవ్ చేసేస్తారు, లైక్ ఒక హాస్టల్ లాగా డార్మిటరీ అంటే. ఆ ప్లేసెస్లోనే ఉండి ఈ యూత్ అందరూ స్కిల్స్ నేర్చుకోవడం, కలిసి లీవ్ చేయడం ఇలా ఉంటుందన్నమాట, హంటింగ్కి వెళ్ళడం ఇట్లా. ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది ఈ డార్మిటరీకి. కొన్ని ప్లేస్లో దుమ్కురియా అంటారు, కొన్ని ప్లేస్లో గుమ్కురియా అంటారు, రంగ్ బంగిలో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ గుమ్కురియా అంటే దేంటి అని అడుగుతున్నారు. ఇట్స్ సింప్లీ యూత్ డార్మిటరీ. నెక్స్ట్, మౌంట్ కైలాష్ అనేది ఎక్కడ ఉంది అంటున్నారు. మనకి హిమాలయన్ రేంజెస్ చదువుకునేటప్పుడు జియోగ్రఫీలో మనం చదువుకొని ఉంటాం, లైక్ కరోకరం, లడాక్, జస్కర్ ఇవన్నీ ట్రాన్స్ హిమాలయస్ కిందకు వస్తాయి. ఇందులో జన్స్కర్ రేంజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి టిబెట్లోకి ఉంటుంది. అందులో మౌంట్ కైలాష్ అనే మౌంటైన్ ఉంది. ఈ మౌంట్ కైలాష్ అనేది ఎక్కడుంది అంటున్నారు, టిబెట్లో ఉంది. దీని దగ్గర మానస్ సరోవర్ లేక్ కూడా ఉంటుంది ఇక్కడ పక్కనే. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్స్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఆక్వాటిక్ వీడ్ ఈజ్ అంటున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వాటర్ వీడ్. ఇదేం చేస్తుందంటే ఫాస్ట్గా వాటర్ మొత్తం కవర్ అయిపోయి అంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. సో దట్ వాటర్ మొత్తం ఒక మ్యాట్ లాగా కవర్ చేసేస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, వాటర్లోకి లైట్ అనేది ఎంటర్ అవ్వలేదు. అండ్ ప్లాంట్స్, ఫిషెస్ అన్నీ ఆక్సిజన్లోకి చచ్చిపోతాయి అనమాట. ఇది చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. అందుకే దీన్ని ప్రాబ్లమాటిక్ ఆక్వాటిక్ వీడ్ అంటారు. దీని పేరు ఇచోర్నియా. దీన్ని వాటర్ హయాసింత్ అని కూడా అంటారు. ఇది ఇన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది కదా, సో అందుకే దీన్ని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ బెంగాల్లో ఉంటుంది, టెర్రర్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ వాటి లొకేషన్ అడుగుతున్నారు. మనకి యాజ్ ఆఫ్ నౌ 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్లో ఉన్నాయి. వాటిలో 22 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి లొకేషన్ ఏంటంటే మనకు తెలియాలి. కూడంకులం అండ్ కల్పక్కం వచ్చేసి తమిళనాడు. కూడంకులం తమిళనాడు రైట్. కల్పక్కం కర్ణాటక ఇచ్చారు, ఇది రాంగ్ అవుతుంది. అండ్ కైగా ఉత్తరప్రదేశ్, కైగా కూడా కర్ణాటకలో ఉంటుంది, సో ఇది కూడా రాంగ్. అండ్ కక్రపారిస్ ఇన్ గుజరాత్, సో ఈ రెండు రాంగే, కానీ అఫీషియల్ ఆన్సర్కి కూడా సి ఇచ్చారు. నెక్స్ట్, ట్యాక్స్ ఆన్ సెల్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ.
మనకి వారసత్వంగా ఒక ఆస్తి వస్తే దాని మీద మనం ట్యాక్స్ కట్టబడలేదు, కానీ దాన్ని మనం అమ్మి ప్రాఫిట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి. దీన్నే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే సింపుల్గా ఒక అసెట్ని అమ్మినప్పుడు, అది ఫినాన్షియల్ అసెట్ కానీ ఫిజికల్ అసెట్ కానీ ఆ వచ్చిన ప్రాఫిట్ మీద వేసే ట్యాక్స్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఇన్ ఇట్స్ ప్రెజెంట్ ఫామ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ముఘల్ ట్రెడిషన్? ఇచ్చిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో వేటి మీద ముఘల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది? దీన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, మనకు తెలుసు భరతనాట్యం తమిళనాడు, కథకళి కేరళ, అండ్ మోహిని ఆటం కూడా కేరళ, కథక్ అనేది ఉత్తరప్రదేశ్. వీటన్నిటిలో అబ్జర్వ్ చేస్తే ఇదొక్కటి నార్త్ ఇండియన్ డ్యాన్స్. ముఘల్స్కి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది? నార్త్ ఇండియాలో, రైట్? సో ఆన్సర్ సింపుల్గా సి అనేది పెట్టేసి తెలియకపోయినా. బట్ మన కాన్సెప్ట్లోకి వస్తే ఈ కథక్ అనే డ్యాన్స్ ఎక్కువ కోడ్స్ ఉంటాయి కదా, లైక్ రాజులు ఈ కోడ్స్లో ఎక్కువ పర్ఫామ్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమైందంటే ఈ ముఘల్ ట్రెడిషన్స్, ఆ కల్చర్ మన కల్చర్ అంతా మిక్స్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడున్న కథక్లో మనం ముఘల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చూస్తాం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ మ్యాక్సిమం ఇండోర్ కెమికల్ పొల్యూషన్? వీటి వల్ల ఇండోర్ కెమికల్ పొల్యూషన్ లైక్ ఈ ఇచ్చిన వాటిలో ఇండోర్ కెమికల్ పొల్యూషన్ ఏది మ్యాక్సిమం క్రియేట్ చేస్తుంది? మనకు తెలుసు కోల్ అంటే ఏంటి, కోల్లో లాట్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్, ఇన్ఆర్గానిక్ మెటీరియల్ అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ చాలా ఉంటాయి. అది మనం ఇండోర్లో బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి సో దట్ మనకి ఆక్సిజన్ అనేది ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. సో దట్ విత్ టైం మనకి చచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో బర్నింగ్ కోల్ అనేది చాలా డేంజరస్. సో సీసే ఆన్సర్. మనకి రూమ్ స్ప్రేస్ ఎక్కువ వాడుతుంటాం, మస్కిటో కాయిల్స్ ఇవన్నీ మనం జనరల్లీ వాడుతుంటాం, వీటి వల్ల కూడా పొల్యూషన్ ఉంటుంది, బట్ అది చాలా మినిమల్. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓర్ ఆఫ్ ఐరన్ మినరల్ అంటున్నారు? మనకు తెలుసు ఐరన్ ఓర్స్ 4 టైప్స్. ఇవేంటి? హెమటైట్, మ్యాగ్నెటైట్, సైడరైట్, లిమోనైట్, రైట్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది? హెమటైట్. సో ఇదే ఆన్సర్. ఈ క్రోమైట్ అనేది క్రోమియం యొక్క ఓర్. మ్యాలచైట్ వచ్చేసి కాపర్, బాక్సైట్ వచ్చేసి అల్యూమినియం. సో ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ అర్బన్ లైఫ్ అంటున్నారు? మనకి అర్బన్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది? ఎక్కువ ఫార్మాలిటీ, లైక్ ఫార్మల్ టైస్, కాంపిటీషన్, రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపర్సనల్గా ఉంటాయి, హ్యూమనిస్టిక్ వాల్యూస్ అనేవి లాస్ అయి ఉంటాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఇన్ఫార్మల్ టైస్ అనేవి అర్బన్ లైఫ్లో ఉంటాయా? ఉండవు కదా. ఇన్ఫార్మల్ టైస్ అనేవి మనకి రూరల్ ఏరియాస్లో ఉంటాయి, అర్బన్ ఏరియాస్లో మొత్తం ఫార్మల్ టైజే ఉంటాయి. సో ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, బిఫోర్ 1947 26 జనవరి వాస్ కాల్డ్ యాజ్? ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే నెహ్రూ రిపోర్ట్లో డొమినియన్ స్టేటస్ ఒకటి ఇచ్చి దీన్ని యాక్సెప్ట్ చేయమని బ్రిటిష్ గవర్నమెంట్కి మనం 1 year టైం ఇచ్చున్నాం, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో దట్ మనం ఏం చేసాము, 1929 లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ని పాస్ చేసాం. మాకు ఇంకా డొమినియన్ స్టేటస్ వద్దు, మాకు పూర్ణ స్వరాజ్ కావాలి అన్నట్లు. అప్పటి నుంచి 26 జనవరిని పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక సేమ్ అదే డేని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? విక్రమ్ సారాభాయ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న గురించి అడుగుతున్నారు. రీసెంట్గా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న నేమ్ చేంజ్ చేసి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్ అన్నట్లు పెట్టారు. వీళ్ళు 2021లో విన్నర్స్. ఈ నేమ్స్ అన్నీ ఒకసారి చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 10th December 1948. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్కి నోబెల్ ప్రైజ్ ఏ విభాగంలో వచ్చింది? లిటరేచర్ విభాగంలో వచ్చింది. నెక్స్ట్, ఇచ్చిన స్టేట్స్లో ఫారెస్ట్ డెన్సిటీలో హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫారెస్ట్ డెన్సిటీలో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది, ఫారెస్ట్ ఏరియాలో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది, ఏది లీస్ట్ ఉంది, ఇవన్నీ తెలియాలి. ఫారెస్ట్ డెన్సిటీ విషయానికి వస్తే ఫస్ట్ మిజోరాం, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్. ఈ ఐడియా తెలియాలి మనకి. నెక్స్ట్ ఏరియాకి వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఈజ్ ఫస్ట్, బికాస్ మధ్యప్రదేశ్ చాలా పెద్దది కదా, ఏరియా వైజ్ కూడా చాలా పెద్దది, అండ్ సెంట్రల్ ఇండియాలో ఉంటుంది, ఇక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్ర. ఇదేమో ఏరియాకి, ఇదేమో డెన్సిటీ. ఇక్కడ డెన్సిటీ అడుగుతున్నారు. డెన్సిటీలో ఫస్ట్ ఏంటి? మిజోరాం. నెక్స్ట్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ రోరో ఫెర్రీ స్టార్ట్ చేశారు, అది ఏ 2 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది అంటున్నారు. ఫస్ట్ ఈ రోరో ఫెర్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది సింపుల్గా ఒక షిప్ లాంటిది, లైక్ ప్యాసింజర్స్ని, కార్స్ని, హెవీ ట్రక్స్ని అన్నింటినీ క్యారీ చేస్తుంది, అండ్ ఫాస్ట్గా లోడింగ్ అండ్ అన్లోడింగ్ అనేది జరుగుతుంది దీని ద్వారా.
జర్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఉంటుంది. కార్స్ కానీ ప్యాసింజర్స్ అందరూ ఉంటారు. ఇది రీసెంట్గా గోగా అండ్ దహేజ్ ఈ 2 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ మన పిఎం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, వీటిలో ఏది పోస్ట్ డిజాస్టర్ మెజర్ అంటున్నారు. ప్రీ డిజాస్టర్ అండ్ పోస్ట్ డిజాస్టర్ అంతే కదా, మనకు తెలుసు. ప్రీ డిజాస్టర్ అంటే డిజాస్టర్ రాకముందు తీసుకునే చర్యలు. ఎర్లీ వార్నింగ్ కానీ, జోనింగ్ చేయడం, ప్లానింగ్, ఇవన్నీ ప్రీ డిజాస్టర్. రీకన్స్ట్రక్షన్ అనేది పోస్ట్ డిజాస్టర్ కదా. డిజాస్టర్ అయిపోయాకే మనం అక్కడ దెబ్బపడిన ప్లేసెస్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డిజైన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? జూలై 22, 1947, ఇండిపెండెన్స్ కన్నా ముందు. నెక్స్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఎప్పుడు ఫామ్ చేశారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని 2005లో తీసుకొచ్చారు అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఫామ్ చేశారు అప్పుడే. సో 2005 ఇస్ ద ఆన్సర్. దీని హెడ్ ఎవరు చేస్తారు? పిఎం హెడ్ చేస్తారు. నెక్స్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇక్కడ చూస్తే 1911లో ఫ్రెంచ్ పైలట్ అంటే ఫ్రెంచ్ ఎయిర్ప్లేన్ ఒకటి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇండియాలో స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? అలహాబాద్ నుంచి నైనిటాల్ వరకు. అదే మన ఇండియన్ ఎయిర్లైన్కి వచ్చేసరికి టాటా సన్స్ కరాచీ నుంచి మద్రాస్కి ఫ్లైట్ చేశారు. కరాచీ టు మద్రాస్. ఇది ఇండియన్ది. ఇది ఓవరాల్గా ఫస్ట్ వచ్చేసరికి 1911లో ఫ్రెంచ్ వన్. నెక్స్ట్, తోడా ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు? మెయిన్గా తమిళనాడులో ఉంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమమ్ ల్యాండ్ ఏరియా రికమెండెడ్ ఫర్ ఫారెస్ట్ కవర్ టు మెయింటైన్ ప్రాపర్ ఎకలాజికల్ బ్యాలెన్స్? నేషనల్ ఫారెస్ట్ పాలసీలో ఉంటుంది. మినిమం 30% ఫారెస్ట్ ఏరియా అనేది మనం ఇంప్రూవ్ చేయాలి అన్నట్లు. 33. నెక్స్ట్, ఇవన్నీ సింపుల్గానే ఉన్నాయి క్వశ్చన్స్, సో ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ పొటెన్షియల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ? ఇది కూడా సింపుల్ క్వశ్చన్. సోలార్ ఎనర్జీ డెవలప్ చేయడానికి హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న సైట్ ఏంటి, లైక్ స్టేట్? ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది రాజస్థాన్. రాజస్థాన్లోనే ఎక్కువ డెజర్ట్ ఏరియా, ఎక్కువ సోలార్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్గా అక్కడే సోలార్ ఎనర్జీ డెవలప్ చేయడానికి హైయెస్ట్ పొటెన్షియల్ ఉంటుంది. నెక్స్ట్, కింద 4 అటామిక్ పవర్ ప్లాంట్స్ ఇచ్చి వీటిలో లార్జెస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేనికి ఎక్కువ ఉంది అంటున్నారు. తారాపూర్కి ఉంది. ఓవరాల్గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో తారాపూర్. ఓవరాల్గా మనం చూస్తే కూడంకులం ఇస్ ద లార్జెస్ట్. మనం ఇందాక చూసాం కూడంకులం ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం రోడ్ డెన్సిటీ? రోడ్ డెన్సిటీ అంటే ఏంటంటే బేసిక్గా 1000 స్క్వేర్ కిలోమీటర్స్. 1000 స్క్వేర్ కిలోమీటర్స్కి ఎంత ఏరియా వరకు రోడ్స్ అనేవి ఉన్నాయి అనే దాన్ని బట్టి రోడ్ డెన్సిటీని మెజర్ చేస్తాము. టాప్ వచ్చేసి చండీగఢ్. నెక్స్ట్ ఢిల్లీ. నెక్స్ట్ పుడుచేరి, లక్షద్వీప్ అండ్ నెక్స్ట్ కేరళ. ఈ టాప్ 4 అన్ని యూనియన్ టెరిటరీస్ కాబట్టి మనం ఫస్ట్ స్టేట్ అంటే కేరళ అని చెప్తాం. ఇండియన్ గ్రాస్లాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ లొకేట్ అయింది? ఝాన్సీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్ ఇన్ ఇండియా అంటున్నారు. ముంబై అనేది మనకు తెలుసు, ఇట్స్ ద లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్. అండ్ చెన్నై, ట్యూటికోరిన్ వచ్చేసి న్యాచురల్ పోర్ట్సే కాదు, ఇవి ఆర్టిఫిషియల్ పోర్ట్స్. కొచ్చిన్ అనేది న్యాచురల్ పోర్టే, బట్ ముంబై అంత పెద్దది కాదు. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఈ ట్యూటికోరిన్కి నేమ్ చేంజ్ చేసి వివో చిదంబర్నార్ పోర్ట్ అని చేంజ్ చేశారు. తూతుకుడిలో ఉంటుంది ట్యూటికోరిన్ పోర్ట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ లాంగ్వేజ్ ఈ స్పోకెన్ మ్యాక్సిమం ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ హిందీ? హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే ఇండియన్ లాంగ్వేజ్ ఏంటి? సో ఇక్కడ చూస్తే టాప్ 10 లాంగ్వేజెస్లో మనకి హిందీ తర్వాత బెంగాలీ ఉంది మన ఇండియన్ లాంగ్వేజెస్లో. సో బెంగాలీ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ నియర్ పెషావర్ ఆర్ ఇన్ విచ్ స్క్రిప్ట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఇన్స్క్రిప్షన్స్ అనేవి నార్త్ వెస్టర్న్ ఏరియాలో ఉన్నాయి. వీటిల్లో మన్షేరా అండ్ షాబాజ్గిరి ఇన్స్క్రిప్షన్స్ని కరోస్తి స్క్రిప్ట్లో రాయడం జరిగింది. కాందహార్ని అరమాయిక్ స్క్రిప్ట్లో రాయడం జరిగింది. సో కరోస్తి స్క్రిప్ట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, చార్వాకా ఫిలాసఫికల్ సిస్టమ్ని ఇంకా ఏమని పిలుస్తారు? మనకి డిఫరెంట్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఉన్నాయి. వైశేషిక, మీమాంస, సంఖ్యా స్కూల్ అంటే వీళ్ళు ఆత్మ ఉంది అంటే కొంతమంది అంటారు, కొంతమంది ఆత్మ బ్రహ్మన్ ఇవి లేవు అంటారు, ద్వైతం అద్వైతం, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. కానీ వాటి అన్నిటికన్నా చార్వాకా ఫిలాసఫికల్ స్కూల్ చాలా యూనిక్. బికాజ్ అదేం చెప్తుందంటే ఇవేమి ఆత్మ బ్రహ్మన్ ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు తెలీదు. అట్మోస్ట్ ఫిలాసఫీ ఏంటంటే మనిషి హ్యాపీగా ఉండాలి. సో అందుకే దీన్ని మెటీరియలిస్టిక్ స్కూల్ అని కూడా అంటారు. బికాజ్ అది మనిషి యొక్క హ్యాపీనెస్ మీద ఫోకస్ చేసింది. దీన్ని లోకాయత స్కూల్ అని కూడా అంటారు. లోయన అంటే పీపుల్ కదా, సో పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో లోకాయత సిస్టమ్ అండ్ చార్వాక సిస్టమ్ ఆర్ సేమ్. బీ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్,
3 డైనాసిటీస్ ఇచ్చి వాటిని క్రొనాలజికల్ ఆర్డర్లో ప్లేస్ చేయమన్నారు. మనకి మౌర్యాస్ అనే వాళ్ళు డిసింటిగ్రేట్ అయిపోయాక డిఫరెంట్ ఎంపైర్స్ ఫామ్ అయ్యి, అందులో ఇండియన్ ఎంపైర్స్లో మెయిన్ వచ్చేసి శాతవాహన, సౌత్ ఇండియాలో వీళ్ళే ఫామ్ అయ్యారు. నెక్స్ట్ వాకాటకస్ అనేవాళ్ళు గుప్తాకి కాంటెంపరీ. చంద్రగుప్త II వాళ్ళ కూతురు ప్రభావతి గుప్తా వాకాటక ఎంపైర్కి సంబంధించిన ఆమె. సో శాతవాహనస్ తర్వాతే కదా గుప్తాస్ వచ్చింది. సో శాతవాహనస్ తర్వాతే వాకాటకస్ వస్తారు. అండ్ గుప్తాస్ తర్వాత హర్ష, నెక్స్ట్ కదా చోళాస్, పల్లవాస్, చాళుక్యస్ వచ్చింది. సో చాళుక్యస్ అనేవాళ్ళు తర్వాత వస్తారు. సో ఆర్డర్ ఈజ్ ABC. ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఫోర్మోస్ట్ ఇండో రోమన్ ట్రేడింగ్ స్టేషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా ఈజ్. ఇక్కడ తామ్లుక్ పోర్ట్ అన్న తామ్రలిప్తి పోర్ట్ అన్న ఒకటే. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉండే పోర్ట్ని ఇలా అంటారు. ఇక్కడ ఎక్కువ ఇండో రోమన్స్ ట్రేడింగ్ అనేది జరిగేది. సో తామ్లుక్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ రైటింగ్స్ ఆఫ్ ద సైవైట్ సైన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 5th వేద. ఇది సంగం లిటరేచర్లో చదువుకుంటాం. తిరుమరైని 5th వేద అంటాం. తోల్కప్యం అనేది తమిళ్ గ్రామర్కి రిలేటెడ్. అండ్ శిలపాదిగారం అండ్ మణిమేఖలై అనేవి లైక్ సంగం లిటరేచర్లో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వాస్ ఫౌండెడ్ బై 2 brothers హరిహర రాయ అండ్ బుక్కరాయ. మనకు తెలుసు హరిహర రాయ, బుక్కరాయ కింగ్డమ్ ఆఫ్ విజయనగరాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాక్గ్రౌండ్ చూస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ వీక్ అవుతున్న టైంలో హరిహర రాయ అండ్ బుక్కరాయ కృష్ణా తుంగభద్ర మధ్య ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు 1336లో. దాన్ని విజయనగర కింగ్డమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కువాతుల్ ఇస్లాం అండ్ అదే దీనికి జుంప్రా ఆర్ సిచ్యువేటెడ్ అంటున్నారు. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ చూస్తే ముస్లిమ్స్ ఇండియాని కాంక్వర్ చేసి ఒక డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఢిల్లీ సల్తనేట్ అని. సో దానికి విక్టరీ సింబల్గా ఒక మాస్క్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎవరు? స్లేవ్ డైనాసిటీ యొక్క ఫస్ట్ ఎంపరర్ అయిన కుతుబుద్దీన్ ఐబక్. దాన్నే కువాతుల్ ఇస్లాం అంటాం. ఈ కువాతుల్ ఇస్లాం అంటే మీనింగ్ ఏంటంటే టవర్ ఆఫ్ విక్టరీ అని. సో దీన్ని ఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ అదే దీనికి జుంప్రా విషయానికి వస్తే మహమ్మద్ గోరీ ఇండియాని ఇన్వైట్ చేసినప్పుడు అజ్మేర్లో చాలా టెంపుల్స్ చూస్తారు. అప్పుడు అతని స్లేవ్ అయిన కుతుబుద్దీన్ ఐబక్కి నాకు ఒక మాస్క్ కట్టించు సో దట్ నేను ప్రేయర్స్ చేసుకోవాలి అని చెప్తాడు. అండ్ దాన్ని కుతుబుద్దీన్ ఐబక్ 2.5 daysలోనే కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్తారనమాట హిస్టోరియన్స్. సో 2.5 అనేది హిందీలో అధాయ్ అంటారు, అధాయ్ దిన్. సో అందుకని అధాయ్ దిన్కి జుంప్రా అనే నేమ్ వచ్చింది. దీన్ని అజ్మేర్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ మిడివల్ ఇండియా వాజ్ ఏ కాంపోజిట్ స్ట్రక్చర్. అంతే కదా, మిడివల్ ఇండియాలో మనకి చాలా ఇన్వేషన్స్ జరిగినాయి. పర్షియన్స్, టర్క్స్, అరబ్స్ అందరూ వచ్చారు. సో కల్చర్ అంతా మిక్స్ అయిపోయింది. సో అప్పుడు గవర్నెన్స్ కూడా ఇట్ వాజ్ ఏ ఫ్యూజన్ ఆఫ్ పర్షో అరబిక్, టర్కో మంగోల్ అండ్ ఇండియన్ ఎలిమెంట్స్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విశిష్టాద్వైత సిద్ధాంత. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారో అంటున్నారు. రామానుజాచార్య. మధ్వాచార్య వచ్చేసి ద్వైత అనే ఫిలాసఫీని ప్రపోజ్ చేశారు. వల్లభాచార్య శుద్ధ అద్వైత, శ్రీకాంతాచార్య శివాద్వైత, రామానుజాచార్య విశిష్టాద్వైత. నెక్స్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ రైత్వారీ సిస్టమ్ ఆర్ రెస్పెక్టివ్లీ ఇన్. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉండేవి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. పర్మనెంట్ సెటిల్మెంట్, మహల్వారీ సెటిల్మెంట్ అండ్ రైత్వారీ సెటిల్మెంట్స్. ఇవి ఏ ప్లేస్లో ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు తెలియాలి. పర్మనెంట్ సెటిల్మెంట్ మెయిన్గా బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్లేసెస్లో ఉంది. అండ్ రైత్వారీ సెటిల్మెంట్ ఫస్ట్ మద్రాస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు థామస్ మున్రో, అండ్ బాంబేలో కూడా స్ప్రెడ్ అయింది. అండ్ మహల్వారీ సిస్టమ్ వచ్చేసి పంజాబ్ అండ్ యూపీలో. ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి బేసిక్స్ అనేవి చాలా క్లారిటీ ఉండాలి. ఈ బేసిక్స్ ఎవరికైనా కన్ఫ్యూజన్ అనేది ఉంటే నేను వీటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ఈవెంట్స్ ఇచ్చి మోడర్న్ ఇండియాలో వీటిని క్రోనాలజికల్ ఆర్డర్లో ప్లేస్ చేయమంటున్నారు. మనకు తెలుసు స్వదేశీ మూమెంట్ 1905లో జరిగింది. అండ్ దానికి ఇంపాక్ట్గానే ఆల్ ఇండియా ముస్లిం లీగ్, అంటే ముస్లిమ్స్ అందరూ మాకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అన్నట్టు 1906లో ముస్లిం లీగ్ని ఫామ్ చేశారు. అండ్ మింటో మోర్లీ రిఫార్మ్స్ వచ్చేసి 1909లో. దీని కిందనే ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ అలా ఇచ్చారు కదా. ఇది ముస్లిం లీగ్ వాళ్ళ యొక్క రికమెండేషన్ ప్రకారం 1909లో ఈ సపరేట్ ఎలక్టరేట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ లక్నో ప్యాక్ట్ ఏంటి, ముస్లిం లీగ్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మధ్యన ఒక జాయింట్ అగ్రిమెంట్ అన్నట్లు కదా ఈ లక్నో ప్యాక్ట్. ఇది 1916లో జరిగింది. సో మనం క్రోనాలజీ చూస్తే A, D, C అండ్ B. మనకు ఆప్షన్లో DA ఇచ్చారు, బట్ ఇది A, D. నెక్స్ట్, who appointed first Indian Education Commission and in which year? బేసిక్గా 1852లో వుడ్స్ డిస్పాచ్ అనేది ఇష్యూ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. దీని కింద ఇండియన్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి 1 lakh rupees గ్రాంట్ చేశారు. దీని తర్వాత
ఆ వుడ్స్ డిస్పాచ్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదని, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం బాగాలేదని క్రిస్టియన్ మిషనరీస్ ఇలా కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో 1882లో లార్డ్ రిప్పన్ ఏం చేస్తారంటే హంటర్ కమిషన్ అనే కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇండియాలో ఎడ్యుకేషన్ని రివ్యూ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అన్నట్లు. సో అందుకని ఆన్సర్ వచ్చేసి లార్డ్ రిప్పన్ ఇన్ 1882. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ప్రొవిన్షియల్ అటానమీ ఇన్ బ్రిటిష్ ఇండియా? మనకు తెలుసు 1935 యాక్ట్లో ప్రావిన్సెస్లో డయార్కీ ఉండేది కదా, ఈ డయార్కీని అబాలిష్ చేసేసి అటానమీ అనేది ప్రొవైడ్ చేశారు ప్రావిన్సెస్కి. సో ప్రావిన్షియల్ అటానమీని 1935 యాక్ట్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్, ప్రింటింగ్ ప్రెస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు 1550లో. ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్, కొన్ని స్టేట్స్ ఇచ్చేసి వీటిలో ఏది భూటాన్తో బార్డర్ షేర్ చేసుకోదో అంటున్నారు. ఇక్కడ చూస్తే భూటాన్ ఇక్కడ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ భూటాన్ పక్కనే. సో అరుణాచల్ ప్రదేశ్ షేర్ చేసుకుంది, అస్సాం షేర్ చేసుకునేది, సిక్కిం షేర్ చేసుకునేది. బీహార్కి భూటాన్కి మధ్యలో వెస్ట్ బెంగాల్ వచ్చేస్తుంది. సో బీహార్ డజంట్ షేర్ బార్డర్ విత్ భూటాన్. సో డూ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇండియాలో అటాల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? అటాల్స్ అంటే ఏంటి? కోరల్ రీఫ్స్తో ఫామ్ అయిన ఐలాండ్స్. అందులో వన్ ఆఫ్ ద ఫామ్ ఈజ్ అటాల్స్. మనకు తెలుసు లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ రీఫ్ ఆరిజిన్తో ఫామ్ అయ్యాయి అన్నట్లు. సో అటాల్స్ అంటే లక్షద్వీప్ దగ్గరే ఉంటాయి. క్వశ్చన్, ఇన్సాట్ అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ శాటిలైట్స్. ఈ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ శాటిలైట్స్ కింద 9 శాటిలైట్స్ జియోస్టేషనరీ ఆర్బిట్లో ఆర్బిట్ అవుతూ ఉంటాయి. ఇవి కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇలా చాలా ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంటాయి. ఇచ్చిన ఆప్షన్స్లో మెటీరియలాజికల్ శాటిలైట్ అనేది కరెక్ట్, బికాజ్ ఇది పర్ఫామ్ చేసే ఆపరేషన్స్లో మెటీరియలాజికల్ థింగ్స్ అంటే లైక్ వెదర్ అవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ రిసోర్స్, పోలార్ ఆర్బిటింగ్ ఇవన్నీ అసలు ఇక్కడ జియోస్టేషనరీ శాటిలైట్ అన్నప్పుడు ఆబ్వియస్గా రిసోర్స్ అండ్ పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్ అనేవి రావు, అండ్ ఇట్స్ నాట్ ఏ మిలిటరీ శాటిలైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ నర్మదా రివర్ అంటున్నారు. మనకు తెలుసు వింధ్యా, సాత్పురా మౌంటైన్స్ ఉంటాయి సెంట్రల్ ఇండియాలో. వీటి మధ్యలో వ్యాలీ నుంచి నర్మదా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది, నర్మదా తప్పి. ఈ వింధ్యా, సాత్పురా అనేవి బ్లాక్ మౌంటైన్స్, రైట్? ఇవి గ్లేషియల్ ఆరిజిన్ కాదు, వాల్కానిక్ ఆరిజిన్ కాదు, బ్లాక్ మౌంటైన్స్. సో ఇది ఒక స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ మధ్య ఉన్న వ్యాలీ నుంచి ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ నర్మదా రివర్ కూడా స్ట్రక్చరల్ ఆరిజిన్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోస్టల్ రీజియన్ రిసీవ్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్? నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఇలా వస్తుంది, రైట్? అప్పుడు ఇక్కడ ఏ కోస్ట్ని టచ్ చేస్తుంది నార్త్ ఈస్ట్ మాన్సూన్? కోరమాండల్ కోస్ట్ని టచ్ చేస్తుంది. సో కోరమాండల్ ఇస్ ఆన్సర్. మిగతావన్నీ వెస్ట్ సైడ్ ఇచ్చున్నారు, సో రాంగ్. నెక్స్ట్, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఎర్త్ మూవ్మెంట్కి రిగార్డింగ్ ఏవి ట్రూ అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ రిజల్టింగ్ ఇన్ సీజనల్ చేంజెస్. ఎర్త్ రొటేషన్ వల్ల మనకి సీజన్స్ చేంజ్ అవ్వవు, డే అండ్ నైట్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్, ఎర్త్ రివల్యూషన్ వల్ల మనకి డే అండ్ నైట్ వస్తుంది అంటున్నారు. ఏం లేదు, సింపుల్గా స్వాప్ ఇచ్చారు. దీని ఆన్సర్ దీనికి, దీని ఆన్సర్ దీనికి. సో బోత్ ఆర్ రాంగ్. సో డి ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం జార్ఖండ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.